కళ్యాణ్ బీజేపీ జనసేనతో పుష్టి పెట్టుకుంటే ఎలాగా పర్లేదా, గెలగలరా? ఖచ్చితంగా ఒక విషయం అయితే చెప్తున్నాము, రానున్న 2024లో జనసేన పార్టీతోనే ప్రభుత్వం ఉంటుంది. జనసేన పార్టీ శ్రీ పవన్ కళ్యాణ్ గారు 2024కి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఎందుకంటే మేము అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాం. బీజేపీ కానీ ఇప్పుడు మాకు కేంద్రంలోని ఆంధ్రప్రదేశ్కి వస్తున్న మ్యాక్సిమం ఏవైతే పథకాలు ఉన్నాయో అందులో మ్యాక్సిమం కేంద్రం నుండే వస్తున్నాయి. బీజేపీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఏవేవైతే పథకాలు ఉన్నాయో వాటికి పేర్లు మార్చుకొని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తనకు అనుగుణంగా మార్చుకొని పేర్లు పెట్టుకొని వైఎస్ జగన్ పథకాలన్నీ పెట్టుకున్నాడు. కాబట్టి కేంద్రం ఇస్తుంది. ఖచ్చితంగా బీజేపీతో మాకు ఇప్పుడు పొత్తున్నది. రేపొద్దున ఎలక్షన్లో బీజేపీతోనే వెళ్తున్నాం మేము ఎలక్షన్ దీని మీద. అదేవిధంగా 2024లో ఏ విధంగా జనసేన పార్టీ గెలవబోతుంది అన్న దానికి ఒకటే మేము ఎగ్జాంపుల్ ఇవ్వగలం. బూత్ లెవెల్లో పవన్ కళ్యాణ్ గారు చాలా బలంగా మా క్యాడర్ ఉంది. నాయకులను అయితే మేము చెప్పగలం కొద్ది తక్కువ ఉండొచ్చు, కానీ బలమైన క్యాడర్ ఉంది. క్యాడర్ని ఏ విధంగా ఫామ్ చేశారంటే ప్రతి బూత్ లెవెల్లో 10 మంది బూత్ లెవెల్లో ప్రతి బూత్కి స్ట్రాంగ్ బేస్ని ఫామ్ చేసి ఎలక్షన్స్ ఇప్పుడు వచ్చినా సరే సిద్ధంగా ఉన్నాము. నాయకులు కూడా ఆ విధంగా ఇప్పుడున్న నాయకులు కూడా ఆ విధంగా పనిచేస్తున్నారు. బూత్ లెవెల్ నుంచి స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఎటువంటి ఎలక్షన్ అయినా సరే వాళ్ళు ఎన్ని కుయక్తులు పొందినా ఎన్ని దొంగ ఓట్లు వేసినా ఏ విధంగా డబ్బు ప్రలోభ పెట్టినా సారా లేకపోతే బిర్యానీ ఇవన్నీ ఇచ్చేసి ప్రజల్ని మభ్యపెట్టి గెలుద్దామని లాస్ట్ టైం వచ్చారు. 5 సంవత్సరాలు జగన్ పరిపాలన ప్రజలు చూసి విసిగిపోయారు. ప్రతి దాని మీద కూడా పన్నులు విధించి ప్రతి దాని మీద పథకాలని ఇవని ఆ జనాలకి ఒక కుక్క బిస్కెట్లలాగా ఇచ్చేసి ప్రజల ధనాన్ని పన్నుల రూపంలో తీసుకొని మళ్ళా జనాలకి అదే డబ్బుని ఏవో పథకాలు ఇస్తున్నట్టు చేస్తున్నారు. ఒక రోడ్లు కానీ ఒక రైతులకు కానీ ఒక విద్యార్థులకు కానీ స్కూల్ టీచర్స్ కానీ ఎవరికి న్యాయం జరగట్లేదు. ఇంతవరకు జగన్ ప్రభుత్వం ఇంతవరకు ఉద్యోగాల కోసం ఒక్క ఇండస్ట్రీ కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చింది లేదు, ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ఏంటంటే వాలంటీర్లకు 5,000 శాలరీతోని నేను 2,50,000 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చానంటాడు. వాటిని ఉద్యోగాలని చెప్పరు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతవరకు ఒక్క ఐటీ కంపెనీ రాలేదు. విశాఖపట్నంలోనే ఎన్నో ఐటీ కంపెనీలు ఇక్కడ నుండి తరలిపోయాయి. వీటన్నిటికీ కారణం ఏంటంటే వీళ్ళు వచ్చే కంపెనీ దగ్గర నుంచి కంపల్సరిగా వాళ్ళకి కొంత అమౌంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. డిమాండ్ చేసినప్పుడు ఏ కంపెనీ ఉంటుంది, ఏ కంపెనీ ఉండదు. వచ్చే కంపెనీలు కూడా వెళ్ళిపోతున్నాయి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి 2024లో అతనికి పతనం ఎప్పుడో స్టార్ట్ అయింది. 2024 ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయా లేకపోతే ముందస్తుగా వచ్చినా సరే ప్రజలు సిద్ధంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు సీఎం చేసి బంగారు ఆంధ్రప్రదేశ్ని కోరుకుంటున్నారు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ బాగుండాలంటే పవన్ కళ్యాణ్ గారు రావాలి. మొత్తం ప్రభుత్వం కూడాను అందరు కూడాను పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి దిగువ వరకు ప్రతి ఒక్కరు ఎప్పుడైతే ఒక నాయకుడు కరెక్ట్గా ఉంటారో యథా రాజా తదా ప్రజ అంటారు. ఒక నాయకుడికి సరైన నాయకుడు పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే వస్తారో ఆయన వచ్చారంటే ఖచ్చితంగా కింద లెవెల్ వరకు ప్రతిదీ అవినీతి లేకుండా మంచి పరిపాలన ఇస్తాం. జై జనసేన, జై హింద్. పవన్ కళ్యాణ్ గారికి లాస్ట్ టైము మేము ఒక విషయం చెప్తానండి. పవన్ కళ్యాణ్ గారు 30,000 మంది రైతులకు దగ్గర ప్రతి రైతుకి 3,000 కోట్లు 30,000 మంది రైతులకి ఒక్కొక్కరు ₹1,00,000 ఇస్తున్నారండి. ప్రభుత్వం లేదు. ఇప్పుడు మా చేతిలో ప్రభుత్వం లేదు, మా చేతిలోని బలం లేదు, ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ గారు తను కష్టపడి షూటింగ్లు తీసి సంపాదించిన డబ్బుతోనే ఇస్తున్నారు. అదేవిధంగా మొన్న ఇక్కడ మాకు బహిరంగ సభ కోసం ఇచ్చిన వాళ్ళకి స్థలం ఇచ్చారని వాళ్ళ దగ్గర భూములు ఇప్పడం గ్రామంలోని వాళ్ళ ఇల్లులన్నీ కోల్తీశారు. వాళ్ళందరికీ 52 కుటుంబాలకి ఒక్కొక్క ₹1,00,000 ఇచ్చారు. ఒక కోవిడ్ ప్రాబ్లం ఉన్నా, ఒక తుఫాన్ వచ్చినా, నివార్ తుఫాన్ వచ్చినా, లేకపోతే ఏదొచ్చినా సరే ముందుండి పనిచేస్తారు. ఆయన సొంత డబ్బులతో ఇస్తున్నారు. ప్రభుత్వం వచ్చాక ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ ప్రభుత్వ ధనాన్ని కరెక్ట్గా ప్రజలకు వినియోగిస్తారని ప్రజలకు బాగా తెలుసు. అప్పుడున్న దీనికి ఆ రాజశేఖర్ రెడ్డి తాలూకా మైకంలోని రాజశేఖర్ రెడ్డి తాలూకా పేరు చెప్పుకొని జగన్మోహన్ రెడ్డి
151 సీట్లు ఏ విధంగా సంపాదించుకున్నాడో, ఎన్ని దొంగ ఓట్లు వేయించుకొని ఎంత డబ్బు ఇచ్చేసి ఈసారి జగన్మోహన్ రెడ్డి 5,000 కాదు, ఓటుకి 10,000 రూపాయలు చొప్పున ఇచ్చినా సరే ప్రజలకు బాగా తెలుసు. వాళ్ళ దగ్గర డబ్బులు అయితే తీసుకుంటారు కానీ జనసేన పార్టీకే ఓటేస్తారు. ఖచ్చితంగా 170 సీట్లలో ప్రభుత్వానికి ఏర్పడడానికి మాకు కావాల్సిన సీట్లు ఖచ్చితంగా బీజేపీ జనసేన ప్రభుత్వంతో పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతున్నారు. అప్పుడు ఉన్న తరం వేరే. ఇప్పుడు 2024లో ఖచ్చితంగా ప్రజలకు బాగా బుద్ధి వచ్చింది. టీడీపీని చూశారు, వైసీపీని చూశారు, అలాగే కాంగ్రెస్ని చూశారు, అందరినీ చూశారు. జనసేన పార్టీ నిజాయితీగా ప్రజల కోసం ఏమీ లేనప్పుడే పవన్ కళ్యాణ్ గారు వచ్చి ప్రజల కోసం డబ్బు ఇస్తున్నారంటే, ఆయన స్వతహాగా సంపాదించుకున్న షూటింగ్ చేసి సంపాదన ఇస్తున్నాడు, డబ్బు ఇస్తున్నారంటే రేపు ప్రజల సొమ్ము, ప్రజల పన్ను రూపంలో ఇచ్చిన సొమ్మును ఎంత జాగ్రత్తగా వాడాలి, ప్రతి ఒక్కరికి ఎంత జాగ్రత్తగా వినియోగించి ప్రజలందరికీ కరెక్ట్గా పరిపాలన ఇవ్వాలో పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. అందుకే ఖచ్చితంగా చెప్తున్నాను, 175 సీట్లకి ప్రభుత్వం ఏర్పాటు చేయ మాకు సీట్లు ఖచ్చితంగా వచ్చి రేపు 2024లో జనసేన ప్రభుత్వం ఏర్పాటు అవుతుందండి. 2 చోట్ల పోటీ చేసి ఒక చోట గెలవకపోతే ముఖ్యమంత్రి గెలవబోతారండి. 2 చోట్ల గెలవకపోవడానికి ఒక్కొక్కరు 250 కోట్లు 300 కోట్లు ఖర్చు పెట్టారండి. పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి ఒక్కరికే, ఆయన ఒక్కరి దగ్గర 2 టీడీపీ వైసీపీ 2 కుమ్మక్క అయిపోయి అక్కడ పవన్ కళ్యాణ్ గారికి అస్సలు ఒక్క ఇది కూడా రాకూడదు, ఇన్ని ఎలాగైనా ఒక సీటు కూడా అసెంబ్లీలోకి వెళ్ళకూడదు అన్న దీని మీద చేశారు. కానీ ప్రజలకు బాగా తెలుసు ఎంత దారుణంగా ఆయన్ని ఎలాగైనా ఓడించాలని ఎన్ని కుయక్తులు పడి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇచ్చేశారో ప్రజలు బాగా తెలుసు. 2024 అలా ఉండదు. ప్రజలకు డబ్బులు కోట్లు ఖర్చు పెట్టినా సరే 10,000 20,000 ఇచ్చుకున్నా సరే ఓటుకి ఖచ్చితంగా ఈసారి పవన్ కళ్యాణ్కే గెలిపిద్దామని ఫిక్స్ అయి ఉన్నారు. 2024లో పవన్ కళ్యాణ్ గారే సీఎం అండి. అన్నయ్య వచ్చాడు, అప్పుడు పార్టీ పెట్టాడు, అన్నయ్య పార్టీ అమ్మేశాడు, తమ్ముడు కూడా అదే తరహాలో పార్టీ అమ్మేస్తారంటున్నారు. చిరంజీవి గారు కొద్దిగా రాజకీయం చేసేటప్పుడు ఆయనకి ఎటు నుండి ఎలాగొస్తున్నారో, ఎటు నుండి కోవట్లు వస్తున్నారో ఇవి కనిపెట్టలేపారండి. ఆ సమయంలో ఏం జరిగిందంటే 18 సీట్లు గెలిచారండి. సామాన్యమైన విషయం కాదు. 18 సీట్లతోని ఖచ్చితంగా ఇప్పుడు ఉండంటే చిరంజీవి గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యేవారు. కానీ ఈ ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదో, ఈ ప్రభుత్వంలో ఉన్నాయో ఒక ప్రెషర్ని క్రియేట్ చేసి, ఒక భయాందోళనని క్రియేట్ చేసి అక్కడ ఉన్న ఎమ్మెల్యేలందరినీ తన వైపు లాక్కునే విధానం చేసి చిరంజీవి గారిని ఒంటరిని చేసే విధంగా ఆ విధంగా చేయడం వల్ల జరిగింది తప్పించి చిరంజీవి గారు ఇప్పుడు కూడా ధైర్యంగా నిలబడ్డారు. అందుకే కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి జరిగిన ప్రతి అన్యాయం ఏదైతే జరిగిందో ప్రతిదీ జనసేన పార్టీ ద్వారా ఖచ్చితంగా ఇప్పుడు దగ్గర ఎలక్షన్స్ అయ్యి 2014లో పెట్టామండి. ఇప్పటి వరకు ఒక్క సీటు కూడా మేము గెలకన్నా, ఒక ఇది కూడా లేకున్నా, మాకు ప్రభుత్వం లేకన్నా ఇంతవరకు ప్రభుత్వంలో నిలబడి ఉన్నామంటే నమ్మాలి. ప్రజారాజ్యం టైంలో వేరే, ఇప్పుడు జనసేన పార్టీ టైంలోనే కళ్యాణ్ గారు తన ప్రాణం పెట్టి 10 సంవత్సరాలు ఒక పార్టీని రన్ చేయాలంటే వితౌట్ ఒక ఎమ్మెల్యేతోని పార్టీ 10 సంవత్సరాలు రన్ చేయాలంటే చిన్న మాట కాదండి. డబ్బు లేకన్నా ఇది లేకన్నా ప్రభుత్వం ఇచ్చే ఒత్తిళ్ళు వాళ్ళు ఎటువంటి